పవన్ కళ్యాణ్ గారు గెలిచారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? సూపర్ స్టార్ హై క్లాస్ గెలిచాడు, బాగా మెజారిటీతో గెలిచాడు. అనుకున్నారా మీరు ఇంత మెజారిటీ వస్తుందని? ముందే బాగా తెలుసు, గ్యారెంటీగా తెలుసు. కరెక్ట్గా ఇంకా లక్ష మెజారిటీ వస్తాడు. ఇప్పుడు 75,000 ఆ మెజారిటీ చిల్లర వచ్చింది. బాగా మంచివాడు, మనిషి వేసారు. ప్రజంతా వేసారు, వర్గం అంతా వేసారు. పిఠాపురం నియోజకవర్గం అంతా కూడా వేసారు. చాలా మంచివాడని వ్యక్తి. మళ్ళీ మీకు మంచి జరిగితే అనుకుంటున్నారా ఇక్కడ పవన్ కళ్యాణ్? అది చేస్తాను, వాగ్దానం చేసి చేస్తానని. టీడీపీ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, 3 పార్టీలు కూడా కూటమి అంతా కూడా బాగా చేస్తాం, అందరికీ మంచిగా చేస్తామని చెప్పారు. ఏమో భగవంతుడు ఉన్న తర్వాత ఎలా చేస్తారు, వాళ్ళ ఇష్టం. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు మన పిఠాపుర ప్రజలకి ఎలాంటి సమస్య రాకుండా నేను చూసుకుంటాను అంటున్నారు కదా. అన్నాడు అన్ని అయ్యే వాడవాళ్ళకి సముద్రకారాకేమో గొట్టు కట్టింతా అన్నాడు, దేవాలయ చేస్తా అన్నాడు. తర్వాత దుగ్గాడ సేబ్రోళ్ళు మిర్చియార్టీ కట్టింతా అన్నాడు. పిఠాపుర దేవాలయాలన్నీ కూడా బాగా చేస్తారంటున్నాడు. ప్రజలు కూడా నమ్మారు, చేస్తాడని అభిప్రాయం ఉంది. మళ్ళీ గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయారు. అప్పుడు ఆ ప్రజలు వేరేప్పుడు అది వేరు. ఇప్పుడు ఆయన మంచి గుణాలన్నీ కూడా అర్థం చేసుకున్నారు. ప్రజలు అర్థం చేసుకుని ఇప్పుడు మంచిది మారాడు, మనిషి మాట్లాడి చేస్తాడని ఉపకారం ప్రజలందరూ కూడా ఒక అభిప్రాయం వచ్చింది, బాగా చేస్తాడని నమ్మకం. అంతే కదా, మనిషి జీవితం మాటే నమ్మకం. ఆ నమ్మకం మీద పరిపాలిస్తాడని అందరికీ కూడా ప్రజలందరికీ ఉంది. 21 చోట్ల పోటీ చేసిన ప్రతి ఒక్కరు గెలుస్తారని మీరు అనుకున్నారా? గ్యారెంటీ 20 సీట్లు వచ్చేస్తాయి అనుకున్నారు. అంత ప్రజంతా అనుకోరు, ఇలాంటి కుర్రాళ్ళు అందరూ అనుకున్నారు. ఏంటంటే అందరూ అలా వచ్చింది. ముందు ఈ పరిపాలన కంటే ఈ పరిపాలన బాగుంటుందని అందరూ అనుకున్నారు. అభిప్రాయం మాటలో చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు? ఇంకేమంటే పవన్ అంటే స్టార్ అని అంటారు, ఇంకేముంది. ఇంకా అంతే. పవన్ కళ్యాణ్ గారు గెలిచారు కాబట్టి వన్ సైడ్ అండి, ముందే చెప్పాము. ఇప్పుడు అదే మాట. ఎలా ఉంది అని ఆనందం ఎలా ఉంది? ఆనందం ఉందండి, సంతోషం. కొత్త ఆయన నిలబెట్టి ఆయన మంచిగా చేసుకుంటే భవిష్యత్తులో ఒక పులివెందుల, ఒక కుప్పలాగా పిఠాపురం కూడా పవన్ కళ్యాణ్ గారికి అవుతుంది. ఒక స్థానిక ప్లేస్ పడిపోతుంది. ఇంత మెజారిటీ వచ్చిందని మీరు అనుకున్నారా? పవన్ కళ్యాణ్ గారికి అయితే 1,00,000 వస్తుంది అనుకున్నాను, కానీ కొద్దిగా దక్కింది. నెక్స్ట్ కంపల్సరిగా 1,00,000 పైన. 21 సీట్లు వస్తాయి అనుకున్నారా మీరు? 21 అయితే 40 వేసినా 40కి 40 వచ్చింది. ఎందుకన్నా అంత నమ్మకం? అంతేండి, పవన్ కళ్యాణ్ గారి మీద. పవన్ కళ్యాణ్ గారి మీద అదో నమ్మకం. ఎందుకంటే 9 సంవత్సరాల నుంచి అలాగ పార్టీని వేరేకంటే అలా ఉన్నారు కాబట్టి అదో నమ్మకం. గతంలో భీమవరంలో పోటీ చేశాడు, 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయాడు. వదులుకోవడం వాళ్ళ దరిద్రం అంటారా, దక్కించుకోవడం మీ అదృష్టం అంటారా? పిఠాపురం అదృష్టం అంతే. పిఠాపురం ఒక రేంజ్లోకి వెళ్ళాలంటే పిఠాపురంలో నిలబడ్డాడు కాబట్టి దానికి తగ్గట్టు మేము గెలిపించాం. ఒకప్పుడు పిఠాపురం అంటే ఎవరికి తెలియదు అన్న, కాకినాడ పక్కన అని చెప్పుకునే వాళ్ళం. ఇప్పుడు పిఠాపురం అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు. దాదాపు అదర్ కంట్రీస్ కూడా అన్ని ప్రపంచ యావత్తు పిఠాపురం మారిమోగింది. దానికి తగ్గట్టుగా ఆయన నెక్కించినందుకు ఆయన కానీ నిలబెట్టుకుంటే చూడక్కర్లేదండి. అవునులేండి. మళ్ళీ పిఠాపురంలో ఎలాంటి అభివృద్ధి కావాలనుకుంటున్నారు? పిఠాపురం డెవలప్మెంట్ చేస్తే పిఠాపురంలో నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గం కింద నిర్మిస్తే పిఠాపురం డెవలప్మెంట్ అయినట్టు. పవన్ కళ్యాణ్ గారికి ఎలాంటి పదవి ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నాను? పవన్ కళ్యాణ్ గారికి హోమ్ మినిస్టర్ అని, లేకపోతే ఎన్డీఏ కన్వీనర్. ఎన్డీఏ కన్వీనర్ కానీ హోమ్ కానీ 2 కావాలండి. 2 కావాలండి. ఓకే అండి. కన్వీనర్, ఎన్డీఏ కన్వీనర్. శాసనసభలేమో హోమ్ మినిస్టర్. మన కాపు ఓటింగ్ మొత్తం పడిందంటారా పవన్ కళ్యాణ్ గారికి? డౌట్ లేకంటే క్యాస్ట్ ఫీలింగ్ పెట్టద్దండి. మామూలుగా అడుగుతున్నాను. కాపు అన్నదే డేంజర్. ఎందుకంటే 30% ఉన్న కాపులు ఎప్పుడు కొన్నా నిలబడతలేదంటే అది కాపు అన్నది కరెక్ట్ కాదు. ఒక ప్రపంచం అంతే. మైనస్ ఉన్నదే కాపు అన్నది మైనస్. దాన్ని కాకుండా ఒక ప్రపంచం కింద ఐక్యంగా వెళ్ళారు ఈసారి కంపల్సరీగా. నెక్స్ట్ ఇంక చూడక్కర్లేదు. నెక్స్ట్ కాబోయే సీఎం. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ప్రజల్ని ఎలాంటి ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటా అని చెప్పేసి అన్నారు కదా సార్. మరి అందుకని కదా ఇప్పుడు మొత్తం నమ్మాం కదా, పవన్ కళ్యాణ్ గారిని నమ్మాం మనం. అండ్ ఇప్పుడు ఆవిడ చేయలేదు అని చెప్పడానికి ఏమీ లేదు. వంగగీత గారు కూడా బాగా చేశారు. కానీ ఏంటంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి మంచి గుర్తింపు వచ్చింది కాబట్టి చేయగలిగాం. ఆయన చేస్తాడని నమ్మకం ఉంది కాబట్టి చేస్తాం. ఈసారి చూడాలి కదండి మనం కూడా. సార్ ఒకప్పుడు పిఠాపురం అంటే దాదాపు ఎవరికి తెలియదు, తక్కువ. అలాంటిది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పేరు చెప్పగానే పిఠాపురం. అవునండి. ఎలా ఉంటారు మీ ఊరు? హ్యాపీగా ఉందండి. నేను పుట్టింది పిఠాపురమే. ఊరికి చాలా హ్యాపీగా ఉంది మాకు. మన ఊరు కూడా దాదాపు అదర్ కంట్రీస్ కూడా బాగా తెలిసిపోయింది. బాగా ఇప్పుడు ఎన్నాళ్ళు అని వాళ్ళు కాకినాడ అంటే పిఠాపురం అంటే ఎవరికి తెలిసేది కదా. కాకినాడ దగ్గర అని చెప్పాలి. ఇప్పుడు పిఠాపురం డైరెక్టర్ అంటే కాకినాడ అవసరం లేదు, పిఠాపురం తెలిసిపోతుంది. సార్ మీరు అనుకున్నారా పవన్ కళ్యాణ్ గారికి ఇంత మెజారిటీ వస్తుంది అని? అనుకున్నామండి.
చేసామండి 21 సీట్లు గెలుస్తారు అనుకున్నారా? చేసామండి చేసాం కాబట్టే అంత నమ్మకం చెప్పగలం. జగన్ గారు కూడా పవన్ కళ్యాణ్ గారిని ప్రతిసారి ప్యాకేజ్ తీసుకున్నాడు, దత్తపుత్రుడు అని చెప్పేసి ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. అలాంటి వ్యక్తిని కూడా పదవి దక్కిందనే గర్వం లేకుండా కూడా సైలెంట్గా పవన్ కళ్యాణ్ గారు జగన్ గురించి మనం మాట్లాడకూడదు వ్యక్తిగతంగా అని చెప్పేసి కూడా అన్నారు కదా. ప్రజల పనిస్వామి ఇది నోటి మాటలు మాట్లాడకుండా సైలెంట్గా చక్కబెట్టారు. అది నేను కొద్దిగా పని చేసుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు గెలిచారు కదా సార్, ఎలా ఉంది సార్ మీకు? బాగుంది సార్, హ్యాపీ. ఎందుకని సార్? సార్ డెవలప్మెంట్ చేస్తారు, నియోజకవర్గం అంతా కూడా బాగా అభివృద్ధి చెందుద్దని అందరూ ఆకాంక్షిస్తున్నాం. మీకు ఆ నమ్మకం ఉందా సార్? 100% ఉంది కాబట్టి గెలిపించుకున్నాం. అదే ఆ నమ్మకం ఎందుకని సార్? పర్సన్ బట్టి సార్, వ్యక్తిని బట్టి నమ్మేముంది. అంటే ప్రజల్లో ఏమీ చేయలేదు ఆయన అని చెప్పేసి ప్రతిపక్షాలు కూడా ఆరోపిస్తున్నాయి. అవన్నీ నాకు తెలియదు సార్, నేను నమ్మింది ఒకటే, ఆయన ఉంటే మా నియోజకవర్గం బాగుంటుంది, గెలిపించుకోవాలని గెలిపించుకున్నాం.